జియో కాయిన్ స్టార్టింగ్ లో కొన్ని ఫ్రీ కాయిన్స్ ఇస్తున్నారు. అవి ఎవరెవరికి ఇస్తున్నారు, ఏం చేస్తే ఇస్తారు, ఎలా చేస్తే ఇంకా పెరుగుతాయి, ఇదే కాకుండా ఫ్యూచర్ లో వాటి వాల్యూ ఎంత పెరుగుతుంది, వీటితో మనం ఏంటని చేసి జియో కాయిన్. ఈ జియో కాయిన్ అనేది బిట్ కాయిన్ గట్టి పోటీ ఇస్తుందా, లేదంటే జియో కాయిన్ ఏదైనా చేస్తుందా? ఎందుకంటే అది లాంచ్ చేసింది ముఖేష్ అంబానీ కాబట్టి. వెల్కమ్ టు అనూయస్ అండి. మనం ఈ క్రిప్టో కరెన్సీ గురించి అప్పటి నుంచి వింటున్నాము. క్రిప్టో కరెన్సీ అంటే యాక్చువల్లీ ఏంటంటే డిజిటల్ కరెన్సీ. ఇది మనందరికీ తెలిసిందే. అది ఎక్కడ కూడా నోట్ల రూపంలో కానీ కాయిన్స్ రూపంలో కానీ ఏది కనబడదు. అంతా కూడా గాల్లో లెక్కలే, గాల్లోనే ఉంటాయి. ఈ క్రిప్టో కరెన్సీలోని చాలా రకాల కరెన్సీలు ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు నార్మల్ కరెన్సీలో డాలర్ ఉంది, రూపీ ఉంది, ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఉంటుంది. అది ఆ దేశాల వల్ల కంట్రోల్ చేసుకుంటారు. సో వాళ్ళ దేశం మీద ఉన్న ఎగుమతులు దిగుమతుల మీద కానీ, వాళ్ళ దేశం అభివృద్ధి దాని మీద కానీ ఆ రూపీ బలపడడం, క్షీణించడం ఇలా ఉంటుంది. మిగతా దేశాలతో కూడా కనెక్టివిటీతో కూడా ఆధారపడి ఉంటుంది. బట్ ఇది క్రిప్టో కరెన్సీ అనేది ఏ దేశం ఎవరు కంట్రోల్ చేయరు. ఇది ఒక ఇండివిజువల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ. ఇందులో కూడా చాలా ఉంటాయి. ఇందులో బిట్ కాయిన్ అనేది అన్నిటికన్నా చాలా పాపులర్ అయింది. ఇది స్టార్టింగ్ లా కాదు, కొన్నాళ్ళ క్రితం అయితే $5,000 ఉండేదటండి. ఇప్పుడు $1,00,000 అయిపోయింది, $1,00,000 అయిపోయింది. సో ఇది అనమాట క్రిప్టో కరెన్సీలోని. చాలా మంది చేతులు కాల్చుకుని ఉన్నారు. క్రిప్టో కరెన్సీలో చాలా మంది చాలా ప్రాఫిట్లు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దీన్ని ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు అనమాట. సో అఫీషియల్ గా మనం ఇది చేయొచ్చు, స్టాక్ మార్కెట్లు పెట్టొచ్చు, చేయొచ్చు, ఇలాంటి అఫీషియల్ గా ఏం చేయలేదు. ఎవరైనా బిజినెస్ చేసినా సరే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అఫీషియల్ గా ఎక్కడ చేయలేదు. ఎందుకంటే ఇది డిజిటల్ కాబట్టి, డిజిటల్ కాయిన్స్ కాబట్టి హ్యాకింగ్ జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చేయలేదు. సో ఇది బిట్ కాయిన్ గురించి. అయితే మనం బిట్ కాయిన్ ఇప్పుడు $1,00,000 పెట్టి $1,00,000 పెట్టి కొనేంత కెపాసిటీ కాదు, ఏం కాదు. కానీ ఇండియాలో ముఖేష్ అంబానీ గారు ఈ మధ్య రీసెంట్ గా ఏం చేస్తారంటే జియో కాయిన్ అని ఒకటి లాంచ్ చేస్తారండి. ఈ జియో కాయిన్ మనకి ఎలా వస్తుంది అని ముందు చెప్పి, దాని తర్వాత ఇది ఫ్యూచర్ లో ఏం చేయబోతుంది, ఎలా రూల్ చేయబోతుందో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో కాయిన్ మనకి కావాలి అంటే ఇది మనకి ప్లే స్టోర్ యాప్ లో ఉంటుంది. యాప్ లో డౌన్లోడ్ చేసుకోవాలి, జియో స్పియర్ వెబ్ సెర్చ్. సో అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన అంటే లాగిన్ అవ్వాలి. తర్వాత మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవ్వాలి. అన్ని ఇచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మనకి జియో కాయిన్స్ 00 అని చూపిస్తుంది. అయితే దీని తర్వాత మనకి డబ్బులు జియో కాయిన్స్ ఎలా ఆర్డర్ అవుతాయంటే, మనం ఆ జియో యాప్ ద్వారా ఇంటర్నెట్ వాడి జియో యాప్ ని ఎక్కువగా వాడుతున్న వాళ్ళకి, అందులోని ఎక్కువగా బ్రౌజ్ చేస్తున్న వాళ్ళకి అందులో కాయిన్స్ ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తాయి అనమాట. సో ఎంత ఎక్కువ పడితే అంత ఎక్కువగా కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ కాయిన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈ కాయిన్స్ ఏం చేస్తాం, ఈ కాయిన్స్ తోని ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని ఇంకా అఫీషియల్ గా ఏం చెప్పలేదు. కానీ బట్ ఫ్యూచర్ లో దీని కాయిన్స్ ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ జియో మార్ట్కి వెళ్ళి అక్కడ మీకు కావాల్సినవి ఏమైనా కొనుక్కోవచ్చు. లేదంటే రిలయన్స్ వాళ్ళ జియోకి సంబంధించినవి జియో ట్రెండ్స్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ట్రెండ్స్కి వెళ్ళి ఏమైనా తీసుకోవచ్చు. లేదు అంటే మీకు రిలయన్స్ పెట్రోల్ బంక్స్కి వెళ్ళి గ్యాస్ ఫిల్ చేయించుకోవచ్చు, ఇంటర్నెట్ రీఛార్జ్ చేయించుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్లు చేయించుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ ప్రస్తుతానికి. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఎటువంటి కన్ఫర్మ్ చేయలేదు కదా. మరి జియో కాయిన్ ని ఎలా తీసుకొచ్చారు అంటే, దీన్ని ఏం చేస్తారంటే ముఖేష్ అంబానీ వాళ్ళు జియో కాయిన్ ని డైరెక్ట్ గా జియో కాయిన్ అని చెప్పట్లేదు. ఇది క్రిప్టో కరెన్సీ కాదు, బట్ క్రిప్టో కరెన్సీ లాంటిదే అని చెప్పి, ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీతో రూపొందించబడింది. దీన్ని ఏం చేశారంటే ఒక పాలిగాన్ సంస్థ అనే దాంతో వీళ్ళు టైఅప్ అయ్యారు. ఈ పాలిగాన్ సంస్థ అన్ని చూస్తుంది అనమాట. ఏంటని చూస్తుంది అంటే, మనం జియో యాప్ ని ఎంత వాడుతున్నాం, ఎంత సెర్చ్ ఇంజిన్ లో వెబ్ ని ఎంత ఎక్కువగా యూజ్ చేస్తున్నాము, దాన్ని బట్టి మనకి ఎన్ని కాయిన్స్ ఇవ్వాలి, ఎలా చేయాలి ఎంత పాలిగాన్ సంస్థ వాళ్ళు చూస్తారు. వాళ్ళ వాలెట్ నుంచే మనకి జియో కాయిన్స్ అవి వస్తుంటాయన్నమాట. సో వీళ్ళు ఇలా టైఅప్ అయ్యారు బ్లాక్ చైన్ టెక్నాలజీతో. ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి అన్న దాంతో కూడా ఎంతో సిస్టమేటిక్ గా ఉండే బ్లాక్ చైన్ టెక్నాలజీతో టెక్నాలజీ ఉన్న పాలిగాన్ సంస్థతో వీళ్ళు టైఅప్ అయ్యారు. ఎవరు, జియో వాళ్ళు, మన ముఖేష్ అంబానీ గారు. అయితే దీనివల్ల ఏంటి, ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ముఖేష్ అంబానీ ఏం చేయబోతున్నారు. జియో కాయిన్ నిజంగా అంటే అందరూ కూడా ఇప్పటికి అంటే నిన్నటికే 1 crore వరకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారటండి. 1 crore వరకు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ టైంకి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో తెలియదు. ముఖేష్ అంబానీ పందా ఎలా ఉంటది, మనం ఫస్ట్ నుంచి చూసినా సరే ఏదైనా ముందు ఫ్రీగా అలవాటు చేస్తారు. ఎవరికైనా ఫ్రీ అలవాటు చేస్తారు. తర్వాత మనం ఒకసారి దానికి అలవాటు పడిపోయిన తర్వాత మనని, అంటే దాన్ని ఇండియన్ సైకాలజీ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, దాని నుంచి మనల్ని పక్కకి వెళ్ళనివ్వరు. మొబైల్ ఫోన్స్ నుంచి ఏదైనా సరే చూసుకోండి, ముందు ఫ్రీ అలవాటు చేశారు. ఆ తర్వాత మనం దాని నుంచి బయటకు వెళ్ళాం. వాళ్ళు ఇచ్చే టెక్నాలజీ, వాళ్ళు ఇచ్చే
ఫెసిలిటీస్ కానీ 1+1 ఆఫర్లు కానీ ఏవో పెట్టి ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో ఒక నార్మల్ మనిషి నాడి ఎలా పట్టుకోవాలో అతనికి తెలిసినందుకు ఇంకెవ్వరికి తెలియదు. సో ఆ విధంగా దీన్ని కూడా మనకి జియో కాయిన్స్ అనేవి, ఇవి జియో కాయిన్స్ అని అనకుండా ఇందా నేను చెప్పాను కదా క్రిప్టో కరెన్సీ కాదు, క్రిప్టో కరెన్సీ లాంటిదే అని చెప్పి దీనికి ఏమని పేరు పెట్టారంటే జియో రివార్డ్ టోకెన్స్ అని పెట్టారన్నమాట. జియో రివార్డ్ టోకెన్స్ తీసుకుంటే మీకు ఆ టోకెన్స్ వస్తే ఆ టోకెన్స్ ని జియో మార్ట్లో కానీ, జియో టెన్స్ లో కానీ, జియో ఫిల్లింగ్ స్టేషన్స్ లో కానీ, జియో నెట్ రీఛార్జ్ లో కానీ, జియో మొబైల్ రీఛార్జ్ లో కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పారు. సో కొంతమంది ఏమంటారంటే ఒకవేళ ఇన్ కేస్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ మధ్యకాలంలో క్రిప్టో కరెన్సీకి అఫీషియల్ గా బిజినెస్ చేసుకోవచ్చు ఏమైనా కన్ఫర్మేషన్ ఇస్తే, ఆర్బీఐ నుంచి మనకి ఇటువంటి గ్రీన్ సిగ్నల్ వస్తే ఫ్యూచర్ లో ఈ జియో కాయిన్స్ ని మనం క్యాష్ కింద కూడా చేంజ్ చేసుకోవచ్చు, యూపీఐ పేమెంట్స్ అవి కూడా చేసుకోవచ్చు అని అంటున్నారు. సో అది ఎంతవరకు అనేది మనకి ఎక్కడ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇది అండి జియో కాయిన్ యొక్క సిచ్యువేషన్. అంటే మీరు వీళ్ళు ఇప్పటి వరకు ఏం చేశారంటే ఒక యాప్ని ప్లేస్టోర్లో యాప్ని పెట్టారు. దానికి మీరు ఆ యాప్ని ఎక్కువగా ఎంత వెబ్ బ్రౌజర్ చేసి దాని యాప్ ద్వారా మనం ఎన్నెన్ని ఎక్కువ వాడుతుంటామో దాన్ని బట్టి మనకు జియో కాయిన్స్ ఎర్న్ అవ్వడం అవుతూ ఉంటుంది. అయితే ఫ్యూచర్లో ఇవి ఎలా రీడీమ్ చేసుకోవచ్చు, కాయిన్స్ని ఇంకా ఏ విధంగా రీడీమ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చా లేకపోతే ఏంటి అనే దాని మీద ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికైతే అందరూ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని రెడీగా ఉంచుకుంటున్నారు. మాక్సిమమ్ ఆ యాప్ని ఎక్కువగా వాడడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో బిట్ కాయిన్ మించి అంటే ముఖేష్ అంబానీ ఏం చేసినా సరే ఒక లెవెల్లో చేస్తారు, ఏం చేసినా సరే అంతవరకు అంతకు ముందున్న మార్కెట్ అంతటిని కూడా క్రాష్ చేసేస్తారు. అది మనం ఇండియాలో చాలా చూసాం. అంతకుముందు ముఖేష్ అంబానీ వాళ్ళు రాకముందు ఎయిర్టెల్ కానీ, టాటా కానీ ఆ టెలికాం ఇండస్ట్రీలో ఒక దిగ్గజాల్లో ఉండేవి. ఒక్కసారి రిలయన్స్ వచ్చేసరికి దుబ్బుని పడిపోయి కాంపిటీషన్ తట్టుకోలేక. సో ఇలాంటివి ఏదైనా చేస్తారు. అదే నమ్మకంతోనే ఇప్పటి వరకు 1 crore పైనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే చూడండి సిచ్యువేషన్ ఎలా ఉందో. సో అందుకనే మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందరూ తప్పేం లేదు కదా. సో చూసారా, నేను కూడా అదే చెప్తున్నా, నేను కూడా డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసుకుని తప్పే ఉంది, వీలైతే బ్రౌజర్ వాడతాము. సో దానివల్ల కాయిన్స్ వచ్చాయంటే ఫ్యూచర్లో ఎలా అయినా వాడుకోవచ్చేమో అని చూస్తాము. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఒక బిజినెస్ మ్యాన్ తన ముద్రని ఇండియా మీద కాకుండా మొత్తం ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తం మీద అయినా సరే తన ముద్రని ఎలా వేయాలా అని ఆలోచించడం. ఇండియాలో ఓవరాల్ మన ప్రపంచం అంతటిని వదిలేస్తే ఓన్లీ ఇండియాలో అయినా సరే చూస్తే ఏం కొనాలి. ఇప్పుడు నీ దగ్గర జియో పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, నువ్వేమైనా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఏదో కొనాలని చూస్తావు. జియో మార్ట్కి వెళ్తావు, ఏదో కొనుక్కుంటావు. రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్తే ఏదో కొంటావు. రిలయన్స్ ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్తావు, అక్కడ ఫిల్ చేయించుకుంటావు. నీ చేతిలో ఉన్న క్యాష్ కాకుండా దీని మీద వచ్చే క్యాష్తోని వాడుకోవాలని చూస్తావు కదా. సో అది మనిషి సైకాలజీని బట్టి బిజినెస్ చేయడం అనేది బిజినెస్ దిగ్గజాలు ఎంతైనా సరే. సో ఇదంటే నాకు ఓవరాల్గా జియో కాయిన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు ఎక్స్ట్రాగా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.